హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది. వచ్చే నెల అనగా సెప్టెంబర్ నుండి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ బ్యాగులను కూడా ఇవ్వనున్నారు. ఈ బ్యాగుల్లో సన్నబియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఈ బ్యాగులు రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు చేరాయని అధికారులు తెలిపారు. ఇక సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారికి సన్నబియ్యంతో పాటు ఈ ప్రత్యేకమైన బ్యాగులను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ బ్యాగును బయట కొనాలంటే 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ బ్యాగులపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల ఫోటోలతో పాటుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది. అలాగే ఈ బ్యాగ్ మీద ఇందిరమ్మ అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలకు సంబంధించిన వివరాలను కూడా ముద్రించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెల నుంచి రేషన్తో పాటుగా ఇవ్వనున్న ఈ ఉచిత రేషన్ బ్యాగ్ ద్వారా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న తమ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత బాగా తెలియజేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలానే రేషన్ సరుకులతో పాటు బ్యాగులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 96 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుంది. అంటే సుమారు 3.1 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని సమాచారం. సెప్టెంబర్ నెల నుంచి ఈ బ్యాగులను రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ బ్యాగులు రేషన్ సరుకుల కోసమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేసే ఒక ప్రచార సాధనంగా కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. స్మార్ట్ కార్డులతో కూడిన రేషన్ కార్డులతో పాటు ఈ బ్యాగులను పంపిణీ చేస్తారు. అలానే రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. తిరుమలగిరిలో జూలై 14న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పుడు రేషన్ సరుకులతో పాటుగా బ్యాగులను కూడా ఉచితంగా అందించబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.